హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు హౌ టు సాల్వ్ మ్యాటర్ యూట్యూబ్ ఛానల్ కి. ఫ్రెండ్స్, ఈ గింజల గురించి అసలైన రహస్యం మీకు తెలుసా? చాలా మంది యూట్యూబ్ లో గానీ, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లో మీకు చెప్పడమే గానీ పూర్వకాలం పద్ధతిలో యూజ్ చేయమని ఎవరు చెప్పట్లేదండి. ఈ పూర్వకాలం పద్ధతిలో వీటిని గానీ మనం యూజ్ చేస్తే ముఖ్యంగా 2 సమస్యలకు దూరం చేస్తుందండి. ఒకటేమో మోకాల నొప్పి, నడుము నొప్పి, జాయింట్ పెయిన్, బొక్కలకి బలం, ఇలాంటి వాటికి పనిచేస్తుంది. రెండోదేమో ఎవరితోని చెప్పుకోని సమస్య ఏదైతే ఉందో ఆ సమస్యని చెక్ పెడుతుంది. దీన్ని వాడే విధానం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఆనాటి నాటు వైద్యం వీటి గురించి ఏం చెప్పిందో మీకు చెప్తానండి. దీన్ని 2 రకాలుగా యూజ్ చేయొచ్చు. 2 రకాల పద్ధతి ఏంటో మీకు చాలా మంచిగా వివరిస్తానండి. మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అద్భుతంగా మీ సమస్యని మీరు దూరం చేసుకోవచ్చు. వీటి గురించి చాలా ముచ్చట్లు చెప్పుకోవాలి. మరి చెప్పుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మీకు వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తేనే మాత్రమే నొక్కండి. నొక్కి బెల్ బటన్ యాక్టివేషన్ చేయండి. ఇంకొకటి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ చేయగానే కింద ఒక హైప్ అనే ఆప్షన్స్ అనేది కనిపిస్తుందండి. ఆ హైప్ అనే ఆప్షన్స్ కూడా నొక్కండి. అలా నొక్కితే ఏమవుతుందంటే ఇంకొక 10 మంది మిత్రుల దగ్గరికి మన వీడియో చేరే అవకాశాలు ఉంటాయి. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు మంచిగా అనిపిస్తే మిత్రులకు షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీటి పేరు అయితే నేను చెప్పను. ఎందుకు చెప్పను ఒక 2 ముచ్చట్లు చెప్తానండి. వీటి గురించి నేను ఒక 3 వీడియోలు చేశానండి. దీని ద్వారా గొప్పతనం ఏంటి అనేసి చెప్పడం జరిగింది. ఫస్ట్ వీడియో నాకు యూట్యూబ్ కి వ్యతిరేకంగా ఉందనేసి మెయిల్ అయితే పంపించింది యూట్యూబ్. ఫస్ట్ వీడియోలో మనం కొంచెం రాంగ్ గా ఏదైనా యూట్యూబ్ కి వ్యతిరేకంగా ఏమైనా పదాలు ఉంటాయి చెప్పినాలే. రెండో వీడియోలో మనం ఎటువంటి వ్యతిరేకమైన పదాలు చెప్పకుండా నీట్ గా క్లీన్ గా చేద్దామని చేశాను. మళ్ళీ నాకు మెయిల్ అనేది పంపించింది. అరే, నేను ఇందులో ఎటువంటి వ్యతిరేకం పదాలు ఏమి చెప్పలేదు, అయినా సరే ఎందుకు మెయిల్ పంపించింది అనేసి మూడో వీడియో అనేసి అసలు ఏమీ చెప్పకూడదు, వీటి గొప్పతనం మాత్రమే చెప్దామనేసి వీటి పేరు ఏమి అసలు ఏం మెన్షన్ చేయలేదు ఈ వీడియోలో. ఈ వీడియో అప్లోడ్ చేశాను. నాకు ఎటువంటి మెయిల్స్ అనేది రాలేదన్నమాట. ఇది నిజమా కాదా అని ఎవరికైనా డౌట్ అనిపిస్తే నా పాత వీడియోలు చెక్ చేసుకోండి, మీకు తెలిసిపోద్ది. అందుకని వీటి పేరు అని చెప్పట్లేదు. వీటి పేరు చెప్పకపోయినంత మాత్రాన వీటి అద్భుత గుణాలు అయితే ఏమి పోవు. అందుకనే నేను పేరు అయితే చెప్పట్లేదు. దయచేసి అర్థం చేసుకోవాలి మిత్రులు. దీన్ని యూజ్ చేసే పద్ధతి 2 విధాలుగా ఉంటాయి. ఫస్ట్ విధానం చెప్తాను చూడండి. మీరు కేజీ గానీ హాఫ్ కేజీ గానీ ఇలాంటి గింజలు మీరు తీసుకురండి. తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలంటే నీటిలో నానబెట్టి దాని తర్వాత మామూలుగా దంచినట్లయితే పైన ఈ నల్లటి పొట్టు అనేసి ఊడిపోయి తెల్లటి గింజ అనేది ఉంటది. ఇది మాత్రం ఉండాలి. దీంటి పైన పొట్టు అనేది తీసే పద్ధతి ఇంకొకటి ఉంటదండి. ఈ గింజల్ని మీరు పెనం మీద బాగా కాల్చి మామూలుగా దంచినట్లయితే నల్లటి పొట్టు అనేది పోద్దనమాట. మీకు ఎలా ఈ పొట్టు తీయాలనిపిస్తే ఆ టైప్ లో తీసేయండి. ఎటుబడ్డ ఈ దీని మీద పొట్టు అనేది తీసేయాలి. నేను చెప్పిన విధంగా కాకుండా మీకు ఎలా అయితే ఐడియా ఉంటుందో ఆ ఐడియా బట్టి చేసి ఈ గింజల పైన పొట్టు అనేది తీసేయండి. తీసేసిన తర్వాత ఒకరోజు మళ్ళీ నానబెట్టండి. ఒకరోజు నానబెట్టి మళ్ళీ తీసేసి రోకల్లో వేసి కొంచెం కచ్చాబచ్చా దంచండి. దంచిన తర్వాత మిక్స్ లో గానీ లేదా మీకు ఇష్టం ఎక్కడైనా సరే దీన్ని పొడి రూపంలో తయారు చేసుకోవాలి. దీన్ని యూజ్ చేసే పద్ధతి 2 విధాలుగా ఉంటాయి. ఒకటేమో మన నడుము నొప్పి, అదే విధంగా మోకాల నొప్పి పోవడానికి ఒక పద్ధతి. ఇంకొకటి మనం ఎవరితో చెప్పుకోలేని సమస్యని దూరం చేయడానికి ఇంకొక పద్ధతి. ఫస్ట్ మన మోకాల నొప్పికి, నడుము నొప్పికి, జాయింట్ పెయిన్ కి ఎలా యూజ్ చేయాలని చెప్తాను చూడండి. అలా తయారు చేసుకున్న పొడిని మీరు ఇది మాత్రం అసలు మెన్షన్ చేయట్లేరు దీని గురించి చెప్పిన వాళ్ళు. మీరు కాకపోతే యూట్యూబ్ లో మీరు సెర్చ్ చేసుకోండి. ఎక్కడైనా సరే పూర్వీకులు వాడిందే ఈ విధానం. ఆవు పాలు అనేది కంపల్సరీ. ఆవు పాలు లేకపోతే గేదె పాలు తీసుకోవాలా, గోరువెచ్చని వాటర్ లో తీసుకోవాలా అనేసి చాలా మంది అడుగుతారు, కామెంట్ చేస్తారు. అలా మీరు కామెంట్ చేయకండి, అడగకండి. కంపల్సరీగా ఆవు పాలు అనేసి ఉండాలి. ఆవు పాలు లేకపోతే దీన్ని యూజ్ చేయకూడదు అంటే చేయకూడదు. ఒకవేళ మీ ఏరియాలో కానీ, మీ దగ్గరలో కానీ, మీ ఇంట్లో కానీ ఆవు పాలు ఉన్నట్లయితే పొడి రూపం తయారు చేసుకొని యూజ్ చేయండి. అద్భుతమైన ఫలితం అనేది వస్తుంది. ఈ రకంగా ఆవు పాలతో మాత్రమే తీసుకుంటే మీ మోకాల్లో గుజ్జు అనేసి కంపల్సరీగా. ఆవు పాలు లేకుండా మీరు ఏరే దాంట్లో యూజ్ చేసి ఫలితం రాలేదనుకుంటే నేనేం చేయలేను. కంపల్సరీగా ఆవు పాలు మాత్రం కంపల్సరీగా ఉండాలి. 100కి 8% ఆవు పాలే ఉండాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే పూర్వకాలం మన పూర్వీకులు ఏం చేశారంటే ఆవు పాలలో మాత్రమే యూజ్ చేశారు. మీరు తెలుసుకోండి ఎక్కడైనా. ఆ కాలంలో పశువులు అంత గొప్పగా ఉండేవి. ఇప్పుడు ఉన్నాయా? లేవు. చాలా మంది ఏం చెప్తున్నారంటే అప్పుడు మనకు ఆవు పాలు లేదు కదా, ఇప్పుడు దొరకడం చాలా కష్టం కదా, చాలా మంది ఇలా అడుగుతారు కదా, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పేస్తే పోలే. చాలా మంది అనుకుని ఆవు పాలు లేకపోతే గేదె పాలు వాడండి అని చెప్తారు. ఆ గేదె పాలు లేకపోతే గోరెచ్చని వాటర్ లో యూజ్ చేయమని చెప్తున్నారు. కానీ ఆవు పాలు కంపల్సరీగా ఉంటేనే దీని గుణాలన్నీ కలిపి మనకు అద్భుతమైన శరీరాన్ని తయారు చేస్తుంది అనమాట. ఇది మోకాల నొప్పికి, నడుము నొప్పికి, జాయింట్ పెయిన్ కి గుజ్జు పెంచే ప్రక్రియ. ప్రతిరోజు ఉదయం పూట పరిగడుపునే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా గోరెచ్చని ఆవు పాలు తీసుకొని అందులో ఒక టీ స్పూన్, ఒక చెంచా ఉంటది కదా, ఆ చెంచా నిండుడు వేసుకొని కలుపుకొని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కంపల్సరిగా ఇది గుర్తుపెట్టుకోండి, 1 గంట మాత్రం మీరు ఏది తినకూడదు. ఇలా గనక మీరు 1 నెల రోజు చేసి చూడండి. మీ మోకాల నొప్పులు ఎవరైతే బాధపడుతున్నారో మళ్ళీ మీరు రికవరీ అవుతారా లేదా. ఇది మోకాల నొప్పికి. ఇక రెండోది, ఎవరితోని చెప్పుకోని సమస్యని చెక్ పెట్టేది 100కి 100% ఇప్పుడు నేను చెప్పబోయేది. పొడి మాత్రం చేయనండి. మీరు ఎలా తయారు చేసుకున్నా పొడి మాత్రం ఆ రకంగా మీరు దీన్ని అయితే పొడి మాత్రం చేసుకోండి కంపల్సరీ. పొడి చేసుకున్న తర్వాత 1 ఇంచున్నర బెల్లం ముక్క తీసుకోండి. ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ లో
దీంట్లో ఆ చిన్న బెల్లం ముక్క తీసుకొని అందులో ఒక టీ స్పూన్ నిండా గింజల పొడి అనేది ఉంటుందో అందులో వేసి బాగా దంచండి. దంచిన తర్వాత దాన్ని మీరు కొంచెం ఇలా చేశారనుకోండి ఉండలెక్క తయారవుతుంది. ఆ ఉండలెక్క తయారైన వాటిని మీరు డైరెక్ట్ గా మింగొచ్చు లేదా నమిలైనా మింగొచ్చు. అలా మీరు పొద్దున పరిగడుపునే ఉన్నప్పుడు మాత్రమే చేయాలి. ఈ రెండు విధాలుగా ఈ రెండు సమస్యలకి చెక్ పెట్టడానికి మాత్రం చాలా చాలా బాగా అయితే ఉపయోగపడతాయి. ఈ విధంగా గనక మీరు గనక చేశారంటే అద్భుతంగా ఫలితం అనేది చెవి చూస్తారండి. మోకాల నొప్పులకి అదే విధంగా మీ ఎముకల్లో బలం రావడానికి మాత్రం బర్రెపాలు ప్యాకెట్ పాలు ఉంటాయి కదా, దాంట్లో కలిపి మీరు యూజ్ చేశారనుకోండి వేస్ట్. నాకు తెలిసి 2 సంవత్సరాలు యూజ్ చేసినా కూడా మీకు ఒక 50% కూడా పరిష్కార మార్గం దొరకదు. అదే మీరు ఆవు పాలతో గనక మీరు యూజ్ చేశారనుకోండి దీన్ని 6 నెలలు కంపల్సరీగా యూజ్ చేయాలి. 3 నెలల్లో మీకు పర్ఫెక్ట్ అయిపోద్ది. పూర్వకాలం పద్ధతి ఇది అండి. ఈ గింజల గురించి మంచి అద్భుతమైన రహస్యం. ఇప్పటిదాకా ఎవరైతే చూశారో కొత్త వాళ్ళు చూసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇప్పటిదాకా చూసిన వాళ్ళు లైక్ చేయకపోతే లైక్ చేసి హైప్ అనే ఆప్షన్స్ నొక్కండి. ఈ వీడియో మీకు మంచిగా అనిపించిందా? ఇంకెందుకు ఆలస్యం, మీ మిత్రులకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా తెలుసుకొని ఇంకొక 10 మందికి మిత్రులకి తెలియజెప్తారు. ఇంకొక నెక్స్ట్ వీడియోలో మంచి టిప్స్ ముందుకు వస్తాను. అప్పటిదాకా అందరికీ బాయ్.